హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ ఆఫీస్కి బయలుదేరికి కిందికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ కావ్యకి వాళ్ళ అమ్మకి ఈయన ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, ఆగు రాజు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, అవును పిన్ని, ఆఫీస్కే వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ పిన్ని మాత్రం, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ, అవును, నా కొడుకేమో అక్కడ తిండి లేక బ్రతుకుతున్నాడు, నువ్వు మాత్రం ఇక్కడ రాజాలాగా బ్రతుకుతున్నావు, నీకు వాడికి తేడా చాలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, మరి నా కొడుకేమో అక్కడ పూటకి తిండి లేకుండా బ్రతుకుతున్నాడు, కానీ నువ్వు ఇక్కడ రాజాలా బ్రతుకుతున్నావు, అక్కడ నువ్వు వాడు సమానమే కదా, వాడు ఎలా బతుకుతున్నాడు, నువ్వు ఎలా బతుకుతున్నాడు, ఇలా అవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ ఆయన మాత్రం, వాడు బయటికి వెళ్ళిపోయాడు, మనం ఏమన్నా వెళ్ళిపోమన్నామా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ ఆవిడ మాత్రం, అదేమీ లేదు, వాడు వచ్చినంత వరకు రాజు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, నా కొడుకు ఎలా ఉన్నాడో రాజు కూడా అలాగనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతగారు కూడా, అవును, రాజు కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం లేదు, కళ్యాణ్ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు రాజు కూడా ఇలా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి తాతగారు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదంటే ఈ ఆస్తిని 2 ముక్కలు చేయండి అని చెప్పేసి వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే వాళ్ళ బామ్మ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.